పామంటే చాలామందికి భయం ఉంటుంది. పాము కనిపిస్తే చాలు పరుగో పరుగంటూ దూరంగా వెళ్ళిపోతారు. కాని కొందరు వాటిని దైవంగా భావించి పూజలు చేస్తారు. ఇది హిందూ మతంలో పాముకున్నటువంటి ప్రాముఖ్యత వల్ల. ముఖ్యంగా నాగుల చవితి వంటి పండుగలప్పుడు పాములను పూజించడం ఆనవాయితీ. పాములు కొన్నిసార్లు ఇళ్లల్లోకి రావడం జరుగుతుంది. దీనిని కొందరు అశుభంగా భావిస్తారు, మరికొందరు దైవంగా భావించి పూజిస్తారు. అయితే బీహార్లో మాత్రం నాగపంచమి జాతర సందర్భంగా భక్తులు పాములను మోస్తారు. ఈ వింత ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు విషయం ఏంటంటే, బీహార్ రాష్ట్రం సమస్తీపూర్లోని సింఘియా ఘాట్లో వందలాది మంది భక్తులు నాగపంచమి ఉత్సవంలో పాల్గొనడానికి గుమిగూడారు. ఇది మతపరమైన ఆచారాల్లో భాగంగా ప్రజలు పాములను మోసుకెళ్లే సాంప్రదాయ కార్యక్రమం. సింఘియా బజార్లోని భగవతి ఆలయంలో ప్రార్థనలతో వార్షిక జాతర ప్రారంభమైంది. ఆ తర్వాత భక్తులు బుదిగండక్ నది ఒడ్డుకు చేరుకున్నారు. పిల్లల నుండి వృద్ధుల వరకు దాదాపు అందరూ పాల్గొన్నారు. పాములను మెడ చుట్టూ చుట్టుకుని, చేతుల చుట్టూ చుట్టుకుని తలపై బ్యాలెన్స్ చేస్తూ మోసుకెళ్లడం కనిపించింది. జన సమూహం గుండా కదులుతూ పాములు వారి శరీరాల చుట్టూ చుట్టుకున్నారు. ఆచారాల్లో భాగంగా భక్తులు స్థానిక సర్పదేవత అయినటువంటి మాతా విషరీ నామాన్ని జపిస్తూ ప్రార్థనలు చేశారు. కొంతమంది భక్తులు నోటిలో పాములను పట్టుకోవడం వంటి విన్యాసాలు కూడా చేశారని తెలుస్తోంది. వాటిని పూజించిన తర్వాత పాములను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది శతాబ్దాలకు పైగా పురాతనమైన సంప్రదాయమని అంటున్నారు స్థానికులు. ఈ ఉత్సవం ఖగారియా, సహర్సా, బెగుసరాయ్, ముజఫర్పూర్ జిల్లాల్లో జరుగుతుందని తెలిపారు. సంతానోత్పత్తి, కుటుంబ ఆరోగ్యం, రక్షణ కోసం నాగదేవతను ప్రార్థిస్తారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత వారు నాగపంచమి నాడు నైవేద్యాలు, ప్రసాదం సమర్పించడానికి తిరిగి వస్తారు. అయితే ఈ జాతరలో ఇప్పటివరకు ఎటువంటి పాము కాటు సంఘటనలు జరగలేదని, గాయాలు నమోదు కాలేదని తెలుస్తోంది. హిందూ మతంలో పాములు దైవ సమానంగా భావించబడతాయి. నాగుల చవితి రోజున పాముల పుట్టలలో పాలు పోసి ప్రజలు పూజలు చేస్తారు.